దేవునికి స్తోత్రం. ఈరోజు మహాగణుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఘనమైన వాగ్దానం. దేవుని నామము భక్తుల దృష్టికి ఉత్తమమైనది. కీర్తన గ్రంథం 52వ అధ్యాయం 9వ వచనం. ప్రియా మహాగణుడకు దేవదేవుని బిళ్ళారా, ప్రభుని యేసుక్రీస్తు మహోన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. సర్వాధికారి అయిన దేవుని బిడ్డలారా, బాగున్నారు కదూ? ప్రభు యొక్క కృపా, కనికరము, ఆదరణ, సంరక్షణ, సమాధానం నేడు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి మీ ప్రతి అవసరకర్లు కూడా ప్రభు తీర్చి మీకు సమాధానం దయచేసి ఆశీర్వాదాలతో నింపునుగాక. దేవుని బిడ్డలారా, మన దేవుడు మహాగణుడగు దేవుడు. దేవాదేవునికి కోట్ల నామాలు ఉన్నాయి, కానీ మనకు తెలిసింది కొంతే. నీవు దేవునిని ఎన్ని నామాలతో కొలిచినా తక్కువే. దేవుని నామము పెట్టబడిన జనులు మనం సాతాన్ని జయించుటకు దేవుని నామాన్ని యుద్ధోపకరణంగా కలిగి ఉన్నాం జనులము. యేసు నామము ధరించిన వారికి వాటిమి ఉండదు. వారికి ఎన్నడూ జయమే. ప్రియులారా, మనము దిక్కులేని వారము కానే కాదు. మనకు యేసు నామము ఉంది. ఆ నామమున ఏమి అడిగినను ఆ మహిమాస్వరూపుడు, ఆ సర్వోన్నతుడు, ఆ సర్వాధికారి అయిన ప్రభు మన జీవితంలో ఆయన చేయగల మహాదేవుడే. దేవుని నామము గొప్పది. దాన్ని స్మరించాలి, స్తుతించాలి, ఘనపరచాలి, ప్రచురపరచాలి. దేవుని వాక్యము విత్తనం వంటిది. మంచి నేలను పడితే నూరంతలుగా ఫలిస్తుంది. దేవుని నామం ఎలాంటిది? దాన్ని ధ్యానిస్తే ఎంతో ఉన్నతమైన స్థితిలోకి మనం రాగలుగుతున్నాం. దేవుని నామము భక్తుల దృష్టికి ఎంతో ఉత్తమమైనది గనక ఆ దేవాదేవుడి యొక్క కృపను మనం పొందగలదు. నీవు దానిని నెరవేర్చితివి గనక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామన నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దాన్ని స్మరించి కనిపెడుచున్నానంటున్నాడు భక్తుడు. దేవుని నామము భక్తులకు మధురమైనది, ఇష్టమైనది. ఈ నామమును స్మరిస్తుంటే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. దేవుని నామం ఎరిగిన వానికి ఘనత వస్తుంది. అతడు నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం ఎరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరిచెదనని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది. దేవుని నామమును స్మరించేవారు ఘనత పొందుతారు. శక్తిగల దేవునితో దగ్గరి బంధము ఏర్పడుతుంది. గాడిద మీద దేవుడు ఎక్కినందుకు గాడిదకు గొప్ప ఘనత వచ్చింది. మనం అయోగ్యులమే కానీ దేవుని నామాన్ని స్మరించుచున్నాము కనుక ఘనత వస్తుంది. దేవుడు చేసిన ఉపకారములను బట్టి దేవుని నామంలో ప్రార్థించాలి. యెహోవా నాకు చేసిన ఉపకారాలన్నిటినీ నేను ఆయనకేమి చెల్లించెదను? రక్షణ పాత్రను చేతపట్టుకుని యెహోవా నామన ప్రార్థించెదను అంటున్నాడు భక్తుడు. ఆయన నామను స్తుతించి ఘనపరచాలి. దేవుని నామనకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించాలి. యెహోవా నామనకు చెందవలసిన మహిమ ప్రభావం ఆయనకు ఆరోపించినప్పుడు అద్భుతమైన ఆదరణ మనం పొందగలుగుచున్నాం. దేవదేవుని బిడ్డలారా, దేవుని కృప, దేవుని కనికరము, దేవుని కృపాక్షాలు మనతో కూడా ఉండగలుగుతున్నాయి. దేవుని యొక్క నామాన్ని మనం ప్రచురపరచాలి. నీ నామన నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజం మధ్యను నిన్ను స్తుతించెదను. దేవుని నామములను ధ్యానించేవారు హృదయంలో భద్రపరచడమే కాక ఆ నామాన్ని బంధువులకును, ఇరుగుపొరి వారికి, స్నేహితులకును ప్రచురం చేయాలి. అట్టి వారికి దేవుని ఆశీర్వాదాలు దాచి ఉంచబడుతున్నాయి. దేవదేవుని బిడ్డలారా, దేవుని నామను మనం కీర్తించాలి. యెహోవాను స్తుతించుట మంచిది. మహోన్నతుడా, నీ నామను కీర్తించుట మంచిది. మనము దేవుని నామాన్ని ధ్యానిస్తూ మంచి పని చేస్తున్నాం. మనం చేసే పనిని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. అందుకు ప్రభు, మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నాం, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో సంపూర్ణమైన కార్యాభివృద్ధిని జరిగించాలని ఇష్టపడుతున్న మహాదేవుడికి, మహోన్నతుడికి, పరిశుద్ధుడికి మహిమకరంగా జీవించినప్పుడు అద్భుతమైన ద్వారాలు మనం పొందగలదు. పరిశుద్ధాత్మ దేవుని కార్యం మన పట్ల జరుగుతుంది. దేవుడు శాశ్వత కృప నేడు మీతో నిలిచునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన ప్రియ ఆది సంభూతుడా, అద్వితీయ సత్య స్వరూప, గనుడా, మహాగనుడా, నీ పిల్లలమైన మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి. మీ పరలోక ప్రసన్నత మాకు దయచేసి పరిశుద్ధాత్మ గొప్ప నీ కృపా తాకిడి మాకు అనుగ్రహించి మీ ఆశీస్సులు, ఆశీర్వాదాలు, దీవులు నిండుగా మెండుగా మాకు దయచేయమని మా ప్రభును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.